ఓం గురుర్బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ. వెలుగులు పూలు చెప్పమని అన్నయ్య లేడా అన్నయ్యనా? లేడు. నేను చెప్పల్లా? శ్రీ సమగోచరం భేదవర్జితమ ప్రమేయమనంతమాద్యమ కర్మషం నిర్మలం నిగమాంతమధ్యమమ ప్రతర్కమబోధకం ప్రాతరేవ మానసాంతర్భావయేత్ గురు పాదుకాం. పట్టుకొని వస్తాను చూడయో. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకము మంత్రరాజ విరాజితం నిజ మండలాంత వినపడలేదా? వాయిస్ బ్రేక్ అవుతాను కొంచెం. పంచవర్ణమఖనో ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురు పాదుకాం. అక్షరం నిఖిలాత్మకం కేవలపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురు పాదుకాం. బుద్ధి రూపమ బుద్ధికం త్రితయైక కూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురు పాదుకాం. హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురు పాదుకాం. పంచ పంచ కృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురు పాదుకాం. పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగితం వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురు పాదుకాం. పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్ని మండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురు పాదుకాం.
హంసచారమఖండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసనం చక్రరాజమనాకతోద్భవమేకవర్ణమతఃపరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం తప్త కాంచన దివ్యమానమహాణుమాత్రమరూపకం చంద్రికాంతరతైరకారవముజ్వలం పరమాస్పదం నీలనీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నిఠలాంతరాళ వికారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయార్యులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యార్యులకు జై అనంత కోటి భక్త మండలికి జై జై గురు జై గురుదేవ్, అందరికి జై గురు. విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు ప్రత్యేగాత్మ ఈ నలుగురు జీవ శరీరాలకు సాక్షులని, ఈశ్వర తనువులు కూడా 4 ఉన్నాయి. విరాట్, హిరణ్య గర్భ, వ్యాకృత, పరమాత్మ. ఈ 4 ఈశ్వర తనుష్ చతుష్టయము, జీవ తనుష్ చతుష్టయము 4ంటికి ఈశ్వర తనుష్ చతుష్టయమేమో అధిష్టానం. జీవుల యొక్క స్థూల శరీరము, స్థూల ప్రపంచము, స్థూల వ్యవహారానికి అధిష్టానం ఎవరు? స్థూలంగా ఉండేటువంటి జీవులు, ఈ స్థూల శరీరం, స్థూల ప్రపంచం, స్థూల వ్యవహారానికి అంతా అధిష్టానం విశ్వడు. పైన ఏమన్నారంటే విశ్వము దర్పణ దృశ్యమాన నగరి. కాబట్టి ఎవరిని దృశ్యంగా చూశాడట అంటే విరాట్ స్థితి నుండి చూసినప్పుడు ఈ విశ్వడు అన్న స్థితి ఎలా కనపడింది అంటే దర్పణ దృశ్యంగా కనపడింది. విశ్వమంతా కూడా ఎవరు విశ్వసిస్తున్నటువంటి వాడే విషుడు. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి జీవుడే విషుడు. స్వప్నావస్థలో ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో కల్పన చేసుకున్నటువంటి దృశ్యాన్ని కంటున్నవాడు తైజసుడు. ఇక నిద్రావస్థలో ఉండి ఏది కూడా నిర్ణయించే స్థితి లేకుండా ఉన్నటువంటి స్థితిలో జ్ఞానాజ్ఞానములు 2 ఏది తెలియబడి నిర్ణయించబడేటువంటి ఏ విధమైన చైతన్యము లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నవాడేమో చైతన్య ఎరుక లేకుండా, అప్పుడు ఆ సమయంలో ఎరుక గుర్తెరిగేది లేదు. అప్పుడు ప్రాజ్ఞుడుగా ఆ మూడింటిని గుర్తెరిగే స్థితిలో, సాక్షత్వ స్థితిలో తాను శరీరంతో, స్థూల శరీరంతో, సూక్ష్మ శరీరంతో, నిద్రావస్థలో సూక్ష్మ శరీరహితంగా ఉన్నటువంటి 3 స్థితులకి సాక్షి రూపంలో ఉండి 3టిని తెలుసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా 4 రకాలుగా చెప్పబడినటువంటి ఆ 4 తనువులకి ఇక అధిష్టానంగా చూసుకుంటే ఈశ్వర తను చతుష్టయము అధిష్టానంగా ఉంది. అది సమిష్టిలో సర్వానికి ఉంది. ఇది వెష్టిగా తీసుకున్నప్పుడు ఇది వెష్టిగా ఉంది. ఇక ఏమన్నా అంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరి
కాబట్టి ఎవరిని దృశ్యంగా చూశాడంటే విరాట్ స్థితి నుండి మా చూసినప్పుడు ఈ విషుడు అన్న స్థితి ఎలా కనపడింది అంటే దర్పణ దృశ్యంగా కనపడింది. బింబం ఎవరు అప్పుడు? ఇప్పుడంటే విరాట్ ప్రతిబింబం. విరాట్ యొక్క ప్రతిబింబమే విషుడు. అక్కడ విరాట్‌గా ఉన్న ఈశ్వరుడే జీవుడిగా ప్రతిబింబ స్థాయిలో కనపడుతున్నాడు. ఇంకొంచెం ఎదిగితే సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ వ్యవహారం. అంతా సూక్ష్మ స్థితిలో ఉంది అప్పుడు. సూక్ష్మ శరీరం పనిచేస్తోంది. సూక్ష్మ ప్రపంచం ఉంది. అక్కడ కల్పించుకున్నటువంటి కలలో సూక్ష్మ శరీరం కళను కల్పించుకుంది. ఆ కళలో సూక్ష్మ ప్రపంచం ఉంది. వ్యవహారం కూడా సూక్ష్మం ఉంది. దానికి స్థూలం లేదు. కలలో ఎదురుపడిన వాడు, వాదోపవాదాలు చేసిన వాడు, మాట్లాడిన వాడు, కోపించిన వాడు, నవ్విన వాడు, కొట్టిన వాడు, ఇవన్నీ దృశ్యాలు జరిగినాయి. ఇవన్నీ దృశ్యాలన్నీ కూడా సూక్ష్మ ప్రపంచ వ్యవహారంగా జరిగింది. సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ వ్యవహారం. దానిని సాక్షి ఏమో తైజస్సుడు సాక్షిగా ఉన్నాడు అక్కడ. ఇక్కడ బింబం ఎవరంటే హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భుడు బింబంగా ఉంటే అక్కడ సమిష్టి సాక్షి. ఇక్కడ వ్యష్టి సాక్షి ఇది కంటున్నాడు. ఇది ఈ స్థితిలో ఉండేటువంటి సూక్ష్మ స్థితిలో కళను కంటున్నాడు. ప్రతిబింబమేమో తైజస్సుడు. ఇంకా ఎదిగితే కారణ శరీరం, కారణ ప్రపంచం, కారణ వ్యవహారం. దీనికి సాక్ష్యము ప్రాజ్ఞుడు, ప్రజ్ఞాస్వరూపుడు. ఇతడు ప్రతిబింబము. దీనికి బింబం ఏదంటే బింబం అవ్యాకృతుడు. వ్యాకృతం చెందడము అంటే వ్యాకృతం చెందిన స్థితిలో ఉన్నటువంటి ఏదైనా సర్వవ్యాప్తంగా ఉన్న చైతన్యము అని చెప్తున్నామే, అది విరమించబడినటువంటి వాడు. గాఢనిద్రావస్థలో ఉన్నటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి అధిష్టాన ఈశ్వరుడు అవ్యాకృతుడుగా ఉన్నాడు అక్కడ. జీవుడిని గాఢనిద్రావస్థలో ఏ వ్యవహారము లేనటువంటి చైతన్యం విరమించబడినటువంటి స్థితిలో ఉన్నాడో జీవుడు, ఎరుక రహిత స్థితిలో ఏ విధంగా ఉన్నాడో గాఢనిద్రావస్థలో ఆ విధంగా ఉన్నాడు. ఈశ్వరుడు కూడా అవ్యాకృతుడుగా ఉన్నాడు. బింబంగా అక్కడ ప్రతిబింబంగా జీవుడు ఉన్నాడు గాఢనిద్రా స్థితిలో. ఇంకా ఎదిగితే మహాకారణ శరీరం, మహాకారణ ప్రపంచం, మహాకారణ వ్యవహారం. దీనికి సాక్షిగా ఉన్నదేమో ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ ఎవరి ప్రతిబింబము? మహాకారణ స్థితిలో ఉన్నటువంటి మూడవస్థల్ని గుర్తిస్తున్నటువంటి నాలుగో స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మ. ఇది ప్రత్యేగాత్మ ఎవరి ప్రతిబింబంగా ఉన్నాడంటే అక్కడ ఈ నాలుగో అవస్థలో ఉన్నటువంటి ఈశ్వరుడు మూడవస్థల్ని దాటినటువంటి సర్వసాక్షిగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నాడు అక్కడ. ఆ పరమాత్మ ప్రతిబింబంగా జీవుడు ఇక్కడ ప్రత్యేగాత్మగా ఉన్నాడు. కాబట్టి బింబ పరమాత్మకు ప్రతిబింబం ప్రత్యేగాత్మ. బింబ పరమాత్మగా ఉన్నటువంటి దానికి ప్రతిబింబంగా ప్రత్యేగాత్మ ఉన్నాడు. భగవద్గీతలో ఏం చెప్పాడు? నేను అన్నిటికీ అతీతంగా ఉన్నాను. నేనేమో అన్నిటికీ అతీతంగా ఉన్నా, కానీ అందరి హృదయాలలో ఉన్నా. అందరి హృదయములలో పరమాత్మ ఉన్నాడనేవాడు ఎవడు? వాడు అంటే ప్రత్యేగాత్మ. ఎవరైతే ఈ జీవతను చతుష్టయాన్ని, ఈశ్వరతను చతుష్టయాన్ని తెలుసుకొని జీవతను చతుష్టయాన్ని ప్రతిబింబ సమానంగా చూసి ఈశ్వరతను చతుష్టయాన్ని తెలుసుకోగలిగేవాడు ఉన్నాడో, ఎవరైతే ఈ పద్ధతిగా పరమాత్మ నిర్ణయాన్ని మళ్ళీ ఒకసారి చూసుకోండి. భగవద్గీతలో చెప్పిన దాన్ని దీనికి అనుసంధానం చేసి చెప్తున్నాడు చూడండి. నేను అన్నిటికీ అతీతంగా ఉన్నాను. సర్వసాక్షిగా చెప్పబడినటువంటి మహాకారణ శరీరంగా చెప్పిన పరమాత్మ యొక్క ప్రతిబింబంగా జీవుడు ఉంటే
ఇక్కడ జీవుడుగా ఉన్నటువంటి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరంగా కాకుండా ఎదిగి మూడవస్థలని గుర్తెరుగుతున్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉంటే, ఇది ప్రతిబింబంగా ఉంటే దీనికి బింబంగా ఎవరుతుంది అంటే మహాకారణ శరీర స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో బింబంగా ఉంది. ఇది ప్రతిబింబంగా ఉంది. దానికే ఏం చెప్పాడంటే నేను అన్నిటికీ పరమాత్మ భగవద్గీతలో నేను అన్నిటికీ అతీతంగా ఉన్నాను, కానీ అందరి హృదయాలలో ఉన్నాను. అందరి హృదయములలో పరమాత్మ ఉన్నాడనేవాడు ఎవడు అంటే ప్రత్యేగాత్మ. ఎవరైతే ఈ నా జీవతను చతుష్టయాన్ని ఈశ్వర తను చతుష్టయాన్ని 4 దానాలను ఈ 4 ఆ 4 తెలుసుకొని జీవతనువులు ఈశ్వర తనువులు జీవతను చతుష్టయాన్నేమో ప్రతిబింబ సమానంగా చూసి ఈ జీవతను చతుష్టయం అంతా కూడా ప్రతిబింబం. దేనికి ప్రతిబింబము? 4 అవస్థల్లోనూ 4 బింబాలు. ఇందాక పైన పేరాలో 4 అవస్థల్లోనూ 4 బింబాలు చెప్పారు. ఆ 4 సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వర తను చతుష్టయము. అవి బింబాలుగా ఉంటే ఇవి ప్రతిబింబాలుగా ఉంటున్నాయి. ఇవి తెలుసుకోగలిగి ఎవరైతే ఈ పద్ధతిలో జీవ నిర్ణయము పరమాత్మ నిర్ణయము చేయగలిగిన వాళ్ళు ఉంటే తెలుసుకోగలిగారు, వారికి ఏమైంది అంటే ఇంకా వాళ్ళ దృష్టిలో ఏమి అట్లా ఎవరైతే తెలుసుకోగలిగారో వాళ్ళకి ఏమైందంటే విశ్వం దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం. విశ్వమంతా కూడా ఇక తాందేమీ లేదు, తాను అద్దంలో కనపడుతున్న ప్రతిబింబము, అక్కడ బింబం కదలికలతో సమిష్టి కర్మంతా అక్కడ జరుగుతోంది, సమిష్టి చర్యలన్నీ కదలికలన్నీ అక్కడ జరుగుతున్నాయి అని తెలుసుకొని ఆ విశ్వమంతా దృశ్యమానంగా కనపడుతోంది. దృశ్యమానంగా కనపడుతున్నటువంటి అద్దంలో కనపడుతున్నటువంటి నగరంలాగా నిజాంతర్గతం. నిజాంతర్గతం అంటే ఏంటి అంటే ఈ అంతర్ముఖ ప్రయాణం పూర్తి చేయడం ద్వారా తాను పరమాత్మననే స్థితిని పొందినవాడు. ఈ అంతర్ముఖ ప్రయాణంలో విచారణ ద్వారా తాను చేస్తే తాను జీవుడుగా 4 జీవ తనువుల గురించి తెలుసుకొని ఈ 4 తనువులకి బింబ ప్రమాణంగా ఉన్నటువంటి ఈశ్వర తను చతుష్టయాన్ని తెలుసుకొని తాను పరమాత్మ స్థితిని పొందినటువంటి స్థితిలో ఉండి తాను తనువుగా జీవుడుగా స్థూలంగా కనపడే నామరూపాత్మకమైన శరీరంతో తాయాత్మ్యం చెందకుండా తాను పరమాత్మ స్థితిలో భావన చెంది ఎవరైతే ఆ విధమైనటువంటి భావాన్ని పొందారో అది నిజాంతర్గతం. నిజాంతర్గతం అంటే అది ఆ స్థితిని పొందిండేది. ఆ నిజాంతర్గతమైన పరమాత్మ స్థితిని పరబ్రహ్మ నిర్ణయాన్ని అందుకున్న వాడికి ఏమైందట అంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఆ స్థితిని ఎవరైతే పొందారో వాళ్ళకి ఏంటంటే ఈ విశ్వం అంతా కూడా అద్దంలో కనపడేటువంటి నగరం వలె కేవల ప్రతిబింబంగా కనపడుతోంది. ఎవరైతే పరిపూర్ణులైనటువంటి భావాన్ని గురువాక్యం ద్వారా తాము అశరీర గురుమూర్తులుగా మారారో వాళ్ళకి ఎట్లుంది అంటే వాళ్ళ కళలాగా ఉన్నట్టు కనపడుతున్న సర్వ జగత్తు కళలో కనిపించినట్టు, కళ జరుగుతున్నట్టుగా, ఈ జాగ్రత్త కూడా ఒక కళ జరుగుతున్నట్టుగా తామే లేనటువంటి స్థితిలో భావన చెందినట్టు. అటువంటిది ఇది కూడా. విశ్వమంతా దృశ్యం దర్పణంలో కనపడుతున్న దృశ్యమాన నగరీ తుల్యం. నిజాంతర్గతమైన స్థితి అంటే అది పరమాత్మ స్థితిని పరబ్రహ్మ నిర్ణయాన్ని అందుకున్నటువంటి వారికి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యంగా కనపడుతుంది. పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయ. ఇంకో చరణం దాంట్లో చెప్పారు శ్లోకంలోది. ఇలా చెప్పినప్పుడు నీ సిద్ధాంతపరంగా మాత్రం అర్థమైంది, నీకు అర్థం కావడానికి ఒక పోలిక చెప్పారు. దీనికి స్వానుభూతి ప్రమాణాన్ని అందించాలి కదా. అందించడం కోసం ఏం చెప్పారంటే పశ్యన్నాత్మని మాయయా అని లక్షణ వాక్యం చెప్పారు. ఇక్కడ పశ్యన్ అంటే చూడటం. ఎలా చూస్తాడంటే ఆత్మస్వరూపుడు మాయని
ఎలా చూస్తాడో అలా చూస్తాడు. ఆత్మస్వరూపంగా గుర్తెరిగిన వాడు నేను స్వరూపంగా ఉన్నవాడిని, నామరూపాత్మకమైన ప్రపంచంతోనూ నామరూపాత్మకంగా స్థూలంగా ఉన్నదానితో కాకుండా ఆత్మస్వరూపంగా ఏ చైతన్యంతో అయితే సర్వమును గుర్తెరుగుతున్నానో ఆ స్థితిలో ఉన్నటువంటి వాడిని అని ఆత్మస్థితిలో అట్లా చూస్తే ఏమవుతాడు? ఆత్మనిష్ఠుడుగా ఉండి చూస్తే మాయని ఎలా చూస్తాడు? మాయతో తోచినటువంటి దాన్ని అంతటినీ లేనిదిగా, కలలో వచ్చిన వస్తువుల్లాగే మాయతో లేని ఉన్నట్టుగా కల్పింపజేస్తున్నటువంటి వాటిగా చూస్తాడు. ఎవరైతే ఆత్మనిష్ఠుడుగా ఉన్నాడో ఆ ఆత్మనిష్ఠునికి ఈ ప్రపంచం అంతా ఎలా ఉందంట అంటే మాయగా ఉంది. తన ఆత్మనిష్ఠుడుగా ఉన్నటువంటి వానికి జగత్తుతో తాదాత్మ్యం చెందకుండా తన స్వరూపం చైతన్యం అని, ఆ చైతన్యం సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నటువంటి పరమాత్మ చైతన్యం ఒక్కటేనని, ఆ స్థితిలో నిలకడ చెందినటువంటి తెలుసుకోగలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ జగత్తుగా కనపడుతున్న దృశ్యమాన వ్యవహారం అంతటినీ మాయగా చూస్తాడు. మాయగా ఉంది, ఇదంతా మాయ చేత తోపింపజేసింది. ఆ నిద్ర ఆ కళలో వచ్చిందంతా కళలో వస్తే మేల్కుంటానే అది కళ అని చెప్పావు, దాంట్లో వస్తువు జగత్తంతా లేదు. ఈ జాగ్రత్తల వ్యవహారం అంతా జరిగింది. ఇక రాత్రికి నిద్రపోయావు, దీన్ని మర్చిపోయావు. ఈ జాగ్రత్తలోది ఏమీ లేదు. ఇంకా గాఢ నిద్రావస్థలో సర్వం నువ్వు మరిచేటువంటి స్థితిలో ఉన్నావు. మళ్ళా మెలకు వస్తేనేమో సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ఆత్మ మళ్ళా తెలియజెప్తుంది విషయాలు, మళ్ళీ గుర్తుండి, లేకపోతే అది కూడా లేదు. కాబట్టి ఇదంతా జరుగుతున్నటువంటి జాగ్రత్తలో జరుగుతున్నటువంటి కళ, అది నిద్రలో జరిగిన కళ, స్థూలంగా ఉన్నప్పుడు కూడా జరుగుతున్నటువంటి కళ. అందుకని ఇది ఎవరైతే ఆత్మనిష్ఠుడుగా ఉండి ఆత్మనిష్ఠునికి ఎంత ఈ ప్రపంచం అంతా ఎలా ఉందంటే మాయగా ఉంది. మాయ అంటే లేనిది, దాని సూత్రమే యామాస మాయ. యా అంటే ఏదైతే, మా అంటే లేనిదో, సా అంటే అదే ఏదైతే లేనిది ఉన్నట్టుగా తోపింపజేస్తుందో అదే మాయ అని, మాయ అనే పదాన్ని విడగొట్టి, మాయ అనే పదం సంస్కృత పదం, తెలుగు పదం కాదు. దాని యొక్క అర్థం తీసుకుంటే యామాస మాయ అనే పదం నుంచి మాయ అనే పదం వచ్చింది. కాబట్టి ఆత్మనిష్ఠుడైనటువంటి వారికి నిజం తెలిసిపోయింది. ఏదంటే ఇది ఉన్నది ఒకటే, లేనిది తోపింపజేస్తున్నటువంటి మాయ చేత లేనిది ఉన్నట్టుగా తోపింపజేస్తోంది. ఏం తెలిసిందంటే జగత్తు జీవేశ్వరులు అనేటువంటి త్రయం లేరు. జగత్తు జీవేశ్వరులుగా ఇంతకుముందు భావన చెందేవు. జగత్తుగా, జీవుడుగా, ఈశ్వరుడుగా చెందినటువంటిదంతటినీ కూడా సూక్ష్మ స్థితిలోకి పోయి ఆత్మ, పరమాత్మ ఈ రెండు చైతన్య స్థితిలో ఉన్నటువంటి వాటి వలన గుర్తెరుగుతున్నటువంటి సర్వమును గుర్తెరుగుతున్నది అవే. అదేమో సమిష్టిగా, ఇదేమో వ్యష్టిగా. కాబట్టి అది దాని స్థితిలోకి ఎవరైతే ఈ విచారణ ద్వారా పోయినారో, ఎవరైతే ఈ మూడు అనేటువంటి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని మూడు అనేటువంటి త్రయం లేదని, ఆత్మనిష్ఠుడికి జగత్ జీవేశ్వరులు లేరని ఎవరైతే ప్రత్యేగాత్మ స్థితికి ఎవరైతే చేరాడో, మూడవస్థల్ని దాటినటువంటి స్థితిలోకి ఎవరైతే చేరారో ప్రత్యేగాత్మ స్థితికి, ఇక తానే పరమాత్మ అనేటువంటి స్థితిని పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఇక్కడ ప్రత్యేగాత్మగా ఉన్నదని 4వ స్థితిలో తెలుసుకోగలిగాడు. ఆ స్థితికి చేరి వారికి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే భేదం లేదు. వాడు త్రిపుటికి అతీతంగా ఉన్నాడు, ఆ మూడింటికి అతీతంగా ఉన్నాడు. త్రిపుటిలో ఉండి చూస్తున్న దాన్ని, వ్యవహరిస్తున్న దానితో తాదాత్మ్యం చెందినటువంటి స్థితిలో ఉంటే జీవుడు వేరుగా ఉన్నట్టు, ప్రపంచం వేరుగా ఉన్నట్టు, దీన్ని నడిపించే ఈశ్వరుడు అధిష్టానంగా వేరుగా ఉన్నట్టు అనిపించింది. కానీ ఆత్మనిష్ఠుడుగా ప్రత్యేగాత్మ స్థితిలోకి పోయినప్పుడు చూసినప్పటికేమో, సాక్షిత్వ స్థితిలోకి పోయి చూసినప్పటికేమో
వేరుగా లేము అని ఈ జీవుడుగా ప్రపంచంగా దృశ్యంగా కనపడిందంతా లేనటువంటి స్థితిలో తాను పరమాత్మ ప్రతిబింబంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నాననే భావన చెందితే అప్పుడు వేరువేరుగా కనపడ్డ ఇంకా తానే ఆ స్థితిలో ఉన్నటువంటి వానికి త్రిపుటికి అతీతంగా ఉన్నాడు. జీవుడు జగత్తు ఈశ్వరుడు అనే భేదం లేకుండా త్రిపుటికి అతీతంగా ఉన్నాడు. వారికి త్రిపుడితో కూడినటువంటి ప్రపంచం ఎలా కనపడిందంట అంటే అట్లుండే వానికి మాయగా కనపడింది. ప్రపంచం లేనిదిగా మాయ చేత తోస్తున్నదిగా కనపడింది. ప్రసన్నాత్మని మాయయ లక్షణ వాక్యంగా అర్థమైంది. ఇప్పుడు దానిని జీవభ్రాంతిలో ఉన్నవాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. జీవభ్రాంతిలో ఉండేవాడు ఇంకా తాను పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా భావించకుండా జీవభ్రాంతిలో ఉండేవాడికి ఇది అర్థం కావాలంటే ఎలా చెప్తున్నాడంటే బహిర్వోద్భూతం యథానిద్రయ. బహిర్వోద్భూతం యథానిద్రయ అంటే నీవు గాఢ నిద్రావస్థలో ఉన్నావు. అప్పుడు ఈ పంచభూతాత్మైన ప్రపంచం ఏమైపోయింది లేదు, కానీ కళ్ళు తెరిచి బయటకు వచ్చాం, అంతా ఉంది కదా. అంతకుముందు లేనిది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? బహిర్వోద్భూతం యథానిద్రయ అన్నాడు. బయటకు వచ్చిందయ్యా ఈ ప్రపంచం అంతా నీవు లేచేటప్పటికి బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే నిద్రలో ఈ పంచభూతాత్మైన ప్రపంచం నీ లోపలే లయమైపోయింది. మెలకువతో మళ్ళా నీ లోపలే సృష్టి జరిగింది. అది మళ్ళా రాత్రి నిద్రమైనప్పుడు గాఢ నిద్రావస్థలో నీ లోపలికే లయమైపోయింది. ప్రపంచంగా పంచభూతాత్మకంగా ఉన్నటువంటి స్థూలంగా కనపడుతున్నటువంటి నీ శరీరంతో సహా కనపడుతున్న దృశ్య ప్రపంచం అంతా ఎక్కడ పోయిందంటే నీ లోపలే లయమైపోయింది. లయమైపోయిన ప్రపంచం నీవు సంకల్పం చేస్తే మేల్కోగానే మరలా వ్యక్తమైంది. నీలోనే లయమైపోయినటువంటి ప్రపంచం అంతా నీవు సంకల్పం చేస్తానే మేల్కోగానే మరలా అంతా వ్యక్తమైంది. నీ లోపలికే లయమైపోతుంది, మరలా నీ నుంచే వ్యక్తమవుతోంది. నిద్రపోయినప్పుడు నీ లోపలికే లయమవుతోంది, మళ్ళా మేల్కుంటూనే నీ లోపలనే మళ్ళా వ్యక్తమవుతోంది నీ నుంచినే. కాబట్టి ఏమన్నారంటే బహిర్వోద్భూతం యథా నిద్రయ. మెలకువగా ఉన్నంతసేపు ప్రపంచం అంతా ఉన్నట్టే వ్యవహరిస్తున్నాడు. నిద్రపోయేటప్పటికి ఈ ప్రపంచం అంతా తనలో లయమైపోయింది అని మరలా ఆ సాక్షి యొక్క సంకల్పంతో నిద్రలేశాడు. ఆ నిద్ర లేచేటప్పటికి ఏమైందంటే తన నుంచినే మళ్ళా ప్రపంచం అంతా వ్యక్తమైంది. నిద్రలోనేమో తనలో ఇమిడిపోయింది, తనలో లయమైపోయింది. కాబట్టి వేరే దగ్గరికి ఎక్కడికైనా పోయిందని చెప్పగలమా? ఇంకోసాటికి ఎక్కడో పోయిందని చెప్పడానికి లేదు. కాబట్టి నీ ప్రపంచం అంతా ఎందులోకి పోయిందంటే నీలోకే పోయింది. ఈ సాక్షిత్వ స్థితి లేకున్నటువంటి దాంట్లోకి లయమైపోయింది. నిద్రకు సాక్షిగా ఎవరున్నారు? ప్రత్యేగాత్మగా నీవు ఉన్నావు. ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి నీవు మూడవస్థల్ని దాటినటువంటి స్థితిలో ప్రత్యేగాత్మగా ఉన్నావు. దేనికి ఆ ప్రత్యేగాత్మ ఎవరిగా ఉన్నాడు? ప్రత్యేగాత్మ ప్రతిబింబంగా, పరమాత్మ ప్రతిబింబంగా ఉన్నాడు. ప్రత్యేగాత్మ స్థితిలో నీలో లయమైపోయింది, మళ్ళీ మేల్కున్నావు. ఈ ప్రపంచం అంతా నీలో నుండి వ్యక్తమైంది. ప్రత్యేగాత్మ స్థితిలో నీలో లయమైపోయినటువంటి అదంతా మళ్ళా మేల్కుంటానే ఈ ప్రపంచం అంతా నీలో నుండి మళ్ళా వ్యక్తమైపోయింది. కాబట్టి మేల్కొని ఉన్నప్పుడు వ్యక్తంగా కనపడుతోంది, గాఢ నిద్రావస్థలో అవ్యక్తంగా ఉంది. వ్యక్తము అవ్యక్తం అంతా కూడా మళ్ళా నీలోనే చెప్పారు. సృష్టిలో వ్యక్తము అవ్యక్తంగా ఉన్నప్పుడు చెప్పినట్టుగా అవ్యక్తంగా ఉన్నప్పుడు శబ్దము ప్రణవస్థితిలో ఉండి వ్యక్తమైనప్పుడు అకారమకార ఉకారములతో కలిసి శబ్దరూపంగా ఓంకారంగా పరిణమించి ఆ శబ్దం యొక్క తన్మాత్ర కార్యరూపం ధరించినప్పుడు అది ఆకాశంగా పరిణమించి మరి దాంట్లో నుంచి ఉత్పన్నమైందంతా చెప్పారు సాంఖ్యంలో. అట్లా ఇక్కడ నీలోనే అవ్యక్తంగా ఉంది.
నీలోనే వ్యక్తమైన స్థితిలోనూ ఉంది. జాగ్రత్త అవస్థలో ఇప్పుడు మేల్కొని జరుగుతున్నటువంటి ఈ ప్రసంగం, ఈ చర్చ, మళ్ళీ నీ రోజంతా నువ్వు చేసేటువంటి ఇతర వ్యవహార స్థితులన్నీ జాగ్రత్త అవస్థలో నీవు స్థూలంగా వ్యక్తమై స్థూల ప్రపంచంలో తిల్లాడుతూ స్థూల ప్రపంచాన్ని కంటితో చూస్తూ దీంట్లో అదేదో జరుగుతున్నట్టుగా అనుకుంటున్నావు. మళ్ళీ అదంతా నీలోకి రాత్రికి స్థూలంగా కనపడిన నీవు, నీ ప్రపంచం, ఈ సర్వము, నువ్వు చేసినటువంటి పనులు, లేకపోతే మిగతాదంతా కూడా సర్వము లయమైపోయింది. ఇంకా స్థూల శరీరంగా భావించినదంతా సూక్ష్మ శరీరం కూడా లేదు, కలగంటున్నటువంటి శరీరం కూడా లేదు. ఆ స్థితిలో అంతా నీలోకి లయమైపోయింది. సాక్షిలోకి లయమైపోయింది. నిద్రకు సాక్షిగా కూడా ప్రత్యేగాత్మ నీ ఉన్నావు. నిద్ర ఎట్లుంది, బాగుందా, నిద్ర హాయిగా ఎంతగా ఆనందంగా ఉంది అనేది కూడా నువ్వు చెప్పలేవు. అప్పుడు మళ్ళీ మెలకు వస్తే తప్ప, హాయిగా నిద్ర పట్టింది అనే సంగతిని కూడా మెలకు వస్తే తప్ప చెప్పలేవు. అట్లా సాక్షిలోకి లయమైపోయింది. నిద్రకు సాక్షిగా ప్రత్యేగాత్మగా నీ ఉన్నావు. ప్రత్యేగాత్మ స్థితిలో నీలో లయమైపోయింది. మళ్ళీ మేల్కున్నావు. మళ్ళీ ఈ ప్రపంచం అంతా నీలో నుంచినే వచ్చింది కాబట్టి వ్యక్తంగా కనబడుతోంది. గాఢ నిద్రావస్థలోనేమో అవ్యక్తంగా ఉంది. మధ్యలో వ్యవహరించినట్టుగా ఉంది. అది కలలో వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. మరలా కలలో ఏమీ చేయని వాడిగాను ఉన్నావు. కల వచ్చినప్పుడేమో వ్యవహరించినట్టుగా కనబడుతోంది. కలలోంచి మేల్కొంటే కూడా ఏమీ లేదు. కల కూడా కలలో వ్యవహరిస్తున్నట్టుంది కానీ మళ్ళా కలలో ఏమీ చేయని వాడిగాను ఉన్నావు. కలలో చేసినట్టుగా అది భ్రమింపజేస్తోందే కానీ సూక్ష్మ స్థితిలో నిజానికి వ్యవహారం చేస్తే మేలుకుంటే కలలో చేసినవన్నీ నిజానికి ఏమీ లేవు. ఏ వ్యవహారము లేదు. వ్యవహారం చేసినట్టుగా భ్రమ కలిగింది. మరి కలలోనే అలా ఉంటే మరి నీ మెలకువలో ఎలా చేస్తావు? మరి కలలోనే ఆ విధంగా ఉంటే కలలో చేసిన వ్యవహారం ఏమీ లేదు. కలలో ఏదో చేసినట్టుగా ఒక కాసేపు వచ్చింది, మళ్ళీ మెలకు వస్తానే కలలోనిదంతా ఏమీ లేదు. మరి నీ మెలకువలో ఎలా చేస్తావు అంటే, కాబట్టి ఇక్కడ కూడా చేసి చేయని వాడిగానే ఉన్నావు. ప్రపంచమే లేనిది అంటుంటే ప్రపంచంలో చేసే పనులు ఎలా సత్యమవుతాయి? ప్రతిబింబ వ్యవహారం లేకుంటే ప్రతిబింబ ఉనికి ఎలా సత్యమవుతుంది? ప్రతిబింబానికి ఉనికి లేకుండా నేను ప్రతిబింబంగా ఉన్నటువంటిది వ్యవహారం చేస్తుంది. జాగ్రత్త అవస్థలో ఇక్కడ నేను విషుడుగా విశ్వాన్ని చూస్తున్నటువంటి వాడుగా ఉన్నటువంటిదైతే నేను దేనికి ప్రతిబింబంగా ఉన్నానంటే జాగ్రత్త అవస్థలో విరాట్ స్వరూపుడుగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంగా నేనే ప్రతిబింబంగా ఉన్నా అక్కడ బింబానికి. ఆ బింబమే ఇక్కడ ప్రతిబింబంగా కనపడుతోంది. కనపడి వ్యవహరిస్తున్నదంతా అదే. నిజానికి విచారించిన తర్వాత 4 అవస్థలు 3 అవస్థలు దాటిన స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ స్థితిని గుర్తెరిగిన తర్వాత ప్రత్యేగాత్మ స్థితిలోకి పోయి ఈ లేనిదిగా ప్రపంచం తోస్తున్నది. అప్పుడు వ్యవహారంలో చూస్తున్నదంతా నిజానికి లేనిదిగా తోస్తున్నది. ఆ స్థితిలోకి పోయిన తర్వాత ప్రతిబింబ వ్యవహారము లేదంటే ప్రతిబింబ ఉనికి ఎలా సత్యమవుతుంది? ప్రతిబింబం చేసేటువంటి వ్యవహారమే నిజానికి లేదు అంటే ప్రతిబింబం యొక్క ఉనికి కూడా ఎట్లా సత్యమవుతుంది? బింబానికి ఉనికి ఉంటుంది కానీ ప్రతిబింబానికి ఉనికి లేదు కదా. బింబంగా చెప్పబడేటువంటి దానికి ఉనికి ఉంటుంది. అద్దంలో కనపడుతుంది. నువ్వు పోయి చూసుకుంటేనే నీకు కనపడింది అద్దం. వ్యవహారం కూడా నువ్వు ఏదైనా చేస్తే కదిలింది, నవ్వితే నవ్వింది, తలదూకుంటే తలదూకుంది. ఏది చేసావో పని, ఆ పని అంతా వ్యవహారం అద్దంలో కనపడుతూ ఉంది. అద్దంలో నువ్వు ఊరికే పోయి నిలబడుకుంటే అద్దంలో ప్రతిబింబం తలదూకుంటుందే? అది దూకోలేదు. దానికి ప్రతిబింబానికి చైతన్యం లేదు. ప్రతిబింబానికి బింబ చైతన్యం చేత కదులుతుంటే ప్రతిబింబం కూడా కదులుతోంది. అది వ్యవహారం చేస్తే ఇది వ్యవహారం చేస్తోంది.
కాబట్టి బింబానికి ఉనికి ఉంటుంది కానీ ప్రతిబింబానికి ఉనికి ఉండదు. ఉనికి లేనిది వ్యవహరిస్తుందా అంటే వ్యవహరించనిది లయమవుతుందా? ఉనికి లేనిది వ్యవహరించుతుందా? వ్యవహరించేది వ్యవహరించకుండా ఉండేదేమో లయమవుతుందా? కాబట్టి మూడు లేనివే. మూడు లేనివే. జాగ్రత్తలో ఉన్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి ఉనికి లేకుండా ప్రతిబింబంగా ఉన్నటువంటిది నిద్రలో కలలో కలగంటున్నట్టుగా తోచి కలగంటున్న దాన్ని కల్పించుకొని అదంతా మూలం లేకుండా ఎక్కడి నుంచో వచ్చిందో సర్వ వ్యవహారం కాసేపు చేసి ఆ చేసినంతసేపు నిజమనిపించి మళ్ళీ మెలకు వస్తానే ఏ విధంగా లేదో అది లేదు. గాఢ నిద్రావస్థలో అసలే లేదు. కాబట్టి బింబము అన్నిటికీ అక్కడ బింబస్థితి, ఇక్కడ ప్రతిబింబ స్థితి ఉన్నప్పుడు ప్రతిబింబ స్థితిలో ఉనికి లేదు, వ్యవహారము లేదు, లయము లేదు. ఎప్పుడు ఏది ఉందంటే కేవలం బింబభావమే ఉంది ప్రతిబింబ స్థితిలో ఉన్నప్పుడు. అభావంగా ఉంది, భావం లేదు. బింబం ఉంటేనే ఆ బింబం కదలికలతో మళ్ళీ తాను తాదాత్మ్యం చెంది తాను కదులుతున్నటువంటి స్థితిని, వ్యవహార స్థితిని, మళ్ళా రాత్రికి నైవైపోయినటువంటి ఈ వ్యవహారం అంతా లేకుండా అణిగిపోయినటువంటి స్థితిని ఉంది. మళ్ళా దాన్ని గుర్తెరిగిన తర్వాత మళ్ళా పొద్దున్నే సాక్షి స్థితిలో ఉన్నటువంటిది గుర్తెరిగితే అవన్నీ చెప్తున్నాం. నిన్న జరిగినటువంటి 3 స్థితుల్లో నువ్వు ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి పనులు. కేవలం బింబభావమే ఉంది అక్కడ, అభావంగా ఉంది. ఇప్పుడు బింబం ఏ స్థితిలో ఉందంటే అభావ స్థితిలో ఉంది. ఆ అభావ స్థితికి సాక్షిగా నీవు ఉన్నావు. అభావ స్థితి ఎవరు? అభావ స్థితిలో ఉన్నది రాత్రంతా గాఢ నిద్రావస్థలో నిద్రపోయింది. ఇక ఏ మెలకువ లేకుండా నిద్రపోయింది. లేదంటే ఏదైనా కలగనింది. ఈ వ్యవహారములన్నీ లేదంటే అంతకుముందు కలగనకముందు మేల్కొని ఉన్నప్పుడు చేసినటువంటి వ్యవహారములు వీటన్నిటికీ ఉన్నటువంటి సాక్షి స్థితిలో ఉన్నటువంటి అది చెప్పింది. ఆ సాక్షి స్థితిలో ఉన్నదే అభావ స్థితికి సాక్షిగా ఉంది. అభావ స్థితిని సాక్షిగా ఉన్నవాడు ఒక భావం చేత ఎలా కొట్టుకుపోబడ్డాడు? అభావ స్థితికి లో సాధ్యంగా ఉన్నటువంటి వాడు, భావరహిత స్థితిలో ఉన్నటువంటి వాడు మళ్ళా ఒక భావం చేత ఎట్లా కొట్టుకుపోతున్నాడు? ఓ భావం కలిగి కొట్టుకుపోబడ్డాడు. కాబట్టి అలా కొట్టుకుపోతున్నాడు అనేదంతా కూడా మారని నేనే సత్యం. ఇదంతా మాయ. ఏ మాయ? జాగ్రత్తావస్థలోకొచ్చి వ్యవహారం చేసి దాంతో తాదాత్మ్యం చెంది ఆ మాయ చేత చెందుతుంది. మారకుండా ఉండింది. మారని నేనే సత్యం. మారకుండా ఎప్పుడు మారకుండా ఉండే స్థితి ఏదింది అంటే ఈ సర్వమును గుర్తెరిగి ఏ ఏ చర్య లేకుండా ఉన్నటువంటి ఈ మూఢవస్థల్ని మీరినటువంటి స్థితిలో ఉన్న ప్రతిగాత్మ స్థితిలో ఉన్నటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో అది పరమాత్మ ప్రతిబింబంగా ఉంది. అక్కడ 4వ అవస్థలో ఉన్నటువంటి విరాట్ స్వరూపుడైన ఈశ్వరుని బింబం చేతనే ప్రతిబింబంగా ఉన్నటువంటిది ఉంది. కాబట్టి ఈ మారేటువంటి వ్యవహారం అంతా కూడాను జాగ్రత్త అవస్థ, ఈ అవస్థల్లో కలుగుతున్నటువంటి నేనని ప్రతిబింబించిందే నేననే స్ఫురణతో నామరూపాత్మకంగా తాదాత్మ్యం చేసినటువంటి వ్యవహారం అంతా కూడా కేవలం మాయ చేత చేపింపబడిపోతుంది. మారకుండా ఉన్నటువంటి నేనుగా ఉన్నటువంటిది ఒకటి ఉంది గాఢ నిద్రావస్థలో. దాన్ని కూడా దాటినటువంటి స్థితిలో మాయతో తాదాత్మ్యం చెందినటువంటి స్థితిలో మాయ చేత వ్యవహరించే స్థితి లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంది. మారని నేనే సత్యం. మారకుండా ఉండేటువంటి నేను మారకుండా ఎప్పటికీ ఎట్లుందో ఆ నేనే సత్యం. మారేదంతా మాయ. కానీ ఎప్పుడు మాయ అంటే నీవు మార్పు చెందని స్థితిలో ఉన్నప్పుడు. మార్పు చెందని స్థితిలో అంటే విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలను ప్రతిబింబాలుగా చూసేటటువంటి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ స్థితులలో నీవు ఉన్నప్పుడేమో ఉండి ప్రత్యేక పరమాత్మల అభినులని నీవు తెలుసుకోవాలి. ఈ 4 స్థితులు
ఈ 4 ప్రతిబింబ స్థితులు, బింబ స్థితులుగా ఉన్నటువంటి 4, ఈ 4 జీవతనువుల్లో 4, ఆ తనువులు 4 తెలుసుకుండి ఈ ప్రత్యక్ అంటే ప్రత్యేగాత్మగా ఉన్నది ఈ పరమాత్మ. ప్రత్యక్ పరమాత్మ 2 కలిసిన తర్వాత ఆత్మలే. ఇంక పరమాత్మని తర్వాత ప్రత్యేక ఆత్మ అనేది ప్రత్యేకంగా లేదు. ఇంక ఆ 2 అభిన్నంగా ఉన్నటువంటి బ్రహ్మాండ చైతన్యంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటివి పరమాత్మలు. అభిన్నుడని నీవు తెలుసుకోవాలి. బింబ ప్రతిబింబాలు వేరు కావు కదా. బింబం ఉంటేనే కదా ప్రతిబింబం. అది కూడా ఎప్పుడుంది? అభావస్థితిలో ఉన్నటువంటి పరమాత్మ భావస్థితిలోకి దిగివచ్చి సంకల్పాలు పూనితేనే ప్రతిబింబాలు కనపడతాయి. ప్రతిబింబం కనపడాలంటే అభావస్థితిలో ఉన్నప్పుడు ప్రతిబింబం ఎక్కడ కనపడుతుంది? భావించే, సంకల్పించే అది లేదు కదా. త్రిపుటి రహితమైనటువంటి స్థితిలో అభావ స్థితిలో ఉన్నటువంటి వానికి 3 అవస్థలు 4 అవస్థలు కనపడే స్థితులు కూడా లేనటువంటి స్థితిలో వాటికి అతీతంగా ఉన్నటువంటి అభావ స్థితిలో ఉంటే పరమాత్మ, అభావ స్థితిలో ఉన్న పరమాత్మ భావస్థితిలోకి దిగి వస్తే మళ్ళీ మెలకు వచ్చి భావస్థితిలోకి వస్తే సంకల్పాలు మళ్ళీ చేయడానికి, వ్యవహరించడానికి ఆలోచనలు చేస్తే, ఏవైతే సంకల్పాలు చేస్తే అవి ప్రతిబింబాలన్నీ కనపడినాయి. ఇంకా ప్రతిబింబాలు కనపడినాయి. నీలాగా ఉన్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి లోక సమితి కనపడింది, విశ్వం కనపడింది, అన్నీ కనపడినాయి. అంతకుముందు ఆ స్థితిలో ఏమీ లేదు. అంతా లయమైపోయినటువంటి స్థితిలో నీవు నీ లోక సమితితో సహా ఏమీ లేదు. ప్రపంచం ఉన్నదనే భావన, దీనికి ప్రతిబింబంగా ఇది ప్రతిబింబ స్థితిలో ఉంది, దీనికి బింబస్థితి ఒకటి ఉన్నది అని కూడా జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత సాక్షిత్వ స్థితిలో ఉన్నది చెబుతోంది. ఈ అన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటిది. అట్లా భావస్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఏమీ లేదు. ఎప్పుడైతే భావస్థితిలోకి దిగొచ్చావో అప్పుడు పరమాత్మ ప్రతిబింబంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉండి మళ్ళీ మెలకువలో ఉంచినప్పుడు సంకల్పాలు చేస్తే మళ్ళీ జీవస్థితిలోకి వస్తే ప్రతిబింబాలని కనపడినాయి. నీదో ఒక ప్రతిబింబం, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళదో ప్రతిబింబం, ప్రకృతిగా కనపడుతున్నటువంటి విశ్వం అంతా కనపడింది. లేకపోతే అసలు ఈ విశ్వమే లేదు కదా. విశ్వడు ఉంటాడు కాబట్టే విశ్వడు అనేవాడు మేల్కొని ఉన్నప్పుడు తాను విశ్వంతో కలిపి తాదాత్మ్యం చెందాడు కాబట్టి విశ్వాన్ని విశ్వసిస్తున్నాడు కాబట్టి చుట్టూ ఉన్నదాన్ని విశ్వడైనాడు. కాబట్టి ఆ విశ్వం కనపడుతోంది. విశ్వాన్ని చూసే విశ్వడు లేకుండా ఉంటే విశ్వం కనపడేది లేదు. పరమాత్మ స్థితి నుండి చూస్తే విశ్వమే లేనిది. ఆ స్థితిలోకి చేరిన తర్వాత చూస్తే దృశ్య ప్రపంచంతో తాదాత్మ్యం లేదు కాబట్టి ఈ అవస్థలు, ఈ 4 ఆ 4 ఒక్కటేను. ఆ 4 ఈ 4 ప్రతిబింబంగా ఉన్నది పరమాత్మ స్థితే. ఈ అనేకంగా కనపడుతున్నటువంటిది ఇది కానీ, ఈ జీవులుగా కనపడుతున్నది కానీ, ఈ దృశ్యంగా కనపడే ప్రపంచం కానీ లేనిది అని ఆ స్థితిలోని చూస్తే విశ్వమే లేనిది. అంతకుముందు లయమైపోయినది మళ్ళీ మెలకువలోకి సాక్షిత్వ స్థితిలో ఉన్న స్థితిలో నుంచి బయటకు వచ్చి వ్యవహారం చేసే సంకల్పాలు చేసే స్థితిలోకి వస్తే మళ్ళీ అంతా విశ్వడు అనేవాడు భావిస్తున్నటువంటి విశ్వంగా అయింది. కాబట్టి పరమాత్మ స్థితి నుండి చూస్తే విశ్వమే లేనిది, ఆ స్థితిలో నుండి చూస్తే లేదు, విశ్వమే లేదు. యస్సాక్షుత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఇది ఆ శ్లోకంలో ఒక శ్లోకంలోనే ఈ ఒక వాక్యాన్ని విడదీసి చెప్తున్నారు. ఇది ఎప్పుడు తెలియాలి నీకు అంటే యస్సాక్షుత్ కురుతే ప్రబోధ సమయే, గురువు గారు బోధించే దశలోనే నీకు ఈ దర్శనం కలగాలి. గురువు గారు బోధించే ప్రాథమిక దశలోనే నువ్వు మొదట తెలుసుకోవాల్సిందే నీవెవరు అనేదే ప్రారంభంతో అవుతుంది. ముందు నీవెవరు తెలుసుకుంటే ఆత్మ అనాత్మల స్థితిని గురించి తెలుసుకుంటే, జీవుడు ఈశ్వరుడు అనేటువంటి ఈ స్థితులన్నీ ప్రారంభ స్థితిలోనే తెలుసుకుంటే, గురువు బోధించే దశలోనే నీకు ఈ దర్శనం కలగాలి.
నీ స్వరూపం నీకు తెలియబడాలి గురువుగారి దగ్గర బోధించే సమయాల్లోనే. ఇంకా గురువుగారు నేను రైతుపరిచే స్థితిలోకి వచ్చేవాళ్ళకి ఇవన్నీ ఇంకా అనేక మెట్లు మధ్యలో కలిగేటువంటి ఈ భ్రాంతి రహిత స్థితిని పొందడానికి విచారణ అంతా కూడా కేవలం భ్రాంతి రహిత స్థితిని పొందడానికి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి వ్యవహారం అంతా జాగ్రత్త అవస్థలో ఉండి దానితో తాదాత్మ్యం చెంది జీవుడనే భావనతో వ్యవహారం అంతా చేస్తున్నాం, కంటి ముందు ఉన్నదంతా చేస్తున్నాం అన్నీ. కాబట్టి ఈ స్థితిలో నుంచి ఈ భ్రాంతులన్నీ తొలగిపోయి నువ్వు ఆ స్థితిని చేరుకోవాలంటే ముందు అందుకనే సాధనా సంపత్తిలో చెప్పారు నిత్యానిత్య వస్తు వివేకంతో సహా. అవన్నీ ఎందుకు చెప్పారంటే విచారణ స్థితిలో ఒక్కొక్క భ్రాంతి వదులుకుంటా పోయి నీ అసలైన స్థితిని నువ్వు తెలుసుకునే కోసం చెప్పారు అవన్నీ. గురువుగారు బోధించే సమయంలోనే ఈ దర్శనాన్ని పొందాడో ఎవరైతే ఆ విధంగా పొందుతారో సాక్షాత్ అంటే ఎలా ఉన్నది అలాగే చూడగలడు. ఎట్లున్నది అట్లా చూడగలిగిందే స్థితి. బోధా సమయంలోనే ఎలా ఉన్నది అంటే అలాగే చూడగలిగే దర్శన సిద్ధి కలిగినటువంటి సశిష్యుడు ఎవరైతే ఉన్నాడో వాడు ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం అంటే ప్రబోధించే సమయంలోనే ప్రత్యేగాత్మ పరమాత్మ స్వాత్మానమేవాద్వయం అవి రెండు ఆత్మలుగా కనపడుతున్నటువంటి అవి అద్వయం, ద్వయం కాదు, అవి ఒక్కటే. అవి ప్రబోధ సమయే స్వత్వానమేవాద్వయం అంటే అవి రెండు కాదు, అవి రెండు ఒక్కటిగా అభిన్నంగా ఉన్నాయి. ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నుడని తెలుసుకోగలుగుతారు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఆ పరమాత్మ స్థితిగా ఉన్నదే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నది, ఒక్కటిగా ఉన్నది. తెలియనంత కాలం అనేకమైనటువంటి పేర్లతో నామరూపాత్మకమైనటువంటి జీవులుగా వేరుగా ద్వంద్వాలతో చూసావు. ద్వంద్వం లేనటువంటి స్థితిలో తెలుసుకోగలిగితే ఇక మళ్ళీ నెక్స్ట్ ఆ స్థితిలో నుంచి మిగిలిన విచారణలో ఆ మాయతో తోచినటువంటి దాన్ని కూడా పోగొట్టుకోగలిగినటువంటి నేనే పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి ఈ బ్రహ్మం ఇదంతా కల్పించుకుంటున్నటువంటిది నాలో నుంచినే పుట్టింది. ఈ ఆత్మ అనేటువంటి అది పరమాత్మకు ప్రతిబింబంగా ఉన్నది. పరమాత్మ స్థితిలో నేనే ఉన్నాను. అదే సృష్టికి కారణమైన బ్రహ్మం అనే కూడా ఆ స్థితిలో నుంచి వచ్చింది అనేది తెలుసుకున్న తర్వాత దాన్ని కూడా దాటుకునే దాకా జరిగేటువంటి దాన్ని అంతటినీ దానికి అంతటికీ బీజం ఎక్కడ అంటే ఈ ప్రబోధ సమయంలోనే గురువుగారు బోధించే సమయంలోనే ఈ అభిన్న స్థితిని గుర్తెరగలిగితే అటువంటి సశిష్యుడు ఎవరైనా ఉన్నారో అటువంటి సశిష్యుడు ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నుడని తెలుసుకోగలుగుతారు. ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు చోట్ల ఆత్మశబ్దాలే ఉన్నాయి. ప్రత్యేగాత్మ అనే ఇక్కడ ఆత్మశబ్దమే, పరమాత్మ అనే కూడా రెండు చోట్ల ఆత్మ అనే శబ్దాలే ఉన్నాయి. ఆత్మ యొక్క ద్వయస్థానములని ద్వయస్థానాలు అవి రెండు స్థానాలు ఇక్కడ ప్రత్యేగాత్మగా భావిస్తున్నటువంటి జీవునిగా ఉంది. అక్కడ మొత్తం పరమాత్మగా ఉన్నటువంటి పరములో ఉండి ఈ ప్రపంచంగా దృశ్యంగా తోచబడుతున్న దానంతటికీ ఏ చైతన్యం చేతైతే సర్వము కదులుతోందో కదలడానికి కారణమైనది అక్కడుంది. కాబట్టి రెండు కూడా ఆత్మ యొక్క ద్వయస్థానములు. స్వాత్మానం ఏవాద్వయం అంటే ద్వయమా అద్వయమా అది విచారణ ద్వారా తెలుసుకున్నటువంటివి ఇప్పుడు అద్వయమైంది. అంతకుముందు ద్వయంగా భావించినది ఈ బింబ ప్రతిబింబ చైతన్యాల విచారణ జరిగి నీవు వేరుగా లేవు అనే విచారణతో నువ్వు ప్రత్యేగాత్మ పరమాత్మ అనేటివి రెండు వేరుగా లేవు, ఆ రెండు కూడా ఆత్మ అనే శబ్దంలో నుంచినే వచ్చినాయి. ఇది ద్వయంగా ఉంటే అప్పుడు అద్వయమైంది. అద్వయం అంటే ఒక్కటే, ఆ రెండు ఒక్కటేనండి. ప్రబోధ సమయంలో దర్శన సిద్ధి కలిగేటప్పటికీ ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు అభిన్నుడయ్యారు. ఆ గురువుగారు బోధించే సమయంలోనే దర్శన సిద్ధి. ఏది దర్శనం అంటే నీలోకి నీవు చూసుకొని నీ మూడవస్థలని గుర్తిరిగేటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటిది. అట్లే
సమిష్టిగా ఉన్నటువంటి విరాట్ స్వరూపుడైన ఈశ్వర తనువుల్లో పరమాత్మ స్థితిలో ఉన్నటువంటిది. అప్పుడు ఈ మూడవస్థలు ఈశ్వర స్థితిలో కానీ, ఇక్కడ మూడవస్థలు కానీ లేవు. ఈ మూడవస్థల్ని దాటినటువంటి స్థితిలో జీవుడు ప్రత్యేగాత్మగా ఉంటే, పరమాత్మ కూడా ఆ మూడవస్థల్ని దాటినటువంటి స్థూలంగా ఉండేటివి, సూక్ష్మంగా ఉండేటివి దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞను కూడా దాటి, ప్రాజ్ఞుడిగా ఉన్నటువంటి స్థితిని కూడా దాటి, పరమాత్మ స్వరూపుడుగా ఉన్నటువంటి దాన్ని నీకు దర్శనం కలిగేటలికే ఆ రెండింటిని గురించిన దర్శనం. ఆ ప్రబోధ సమయంలో దర్శన స్థితి కలిగేటలికే ఈ ప్రత్యేగాత్మ, పరమాత్మ రెండు అభిన్నులయ్యారు. ఒక్కటే అయిపోయింది. ఈ ప్రతిబింబం వెళ్ళి ఏమైందంటే బింబంలో కలిసిపోయింది. అసలు బింబమే లేనిది ఎలా కలుస్తుంది? ప్రతిబింబమే లేనిది ఎలా కలుస్తుంది? ప్రతిబింబం అంటే లేనిది కదా! బింబం ఉంటే ఉన్నది కదా! బింబం అంటే ఉన్నది. బింబం ఉంటేనే ప్రతిబింబం కనపడుతోంది. ఈ ప్రతిబింబం వెళ్ళి బింబంలో కలిసిపోయింది అంటున్నారు. అంటే జీవుడు, జీవేశ్వర సంధానము అంటే ఆ రెండు కలిసిపోయినాయి అని చెప్పబడుతున్నటువంటి దాంట్లో ఒకటి బింబంగా ఉంది, ఒకటి ప్రతిబింబంగా ఉంది. ఈ ప్రతిబింబం వెళ్ళి బింబంలో కలిసిపోయింది అని అంటున్నారు. అసలు ప్రతిబింబం అంటేనే లేనిది. ప్రతిబింబం అంటే లేనిది. బింబమే దర్పణమైన దాంట్లో ఉన్నట్టుగా కనపడింది. నిజానికి బింబమే ఉంది, ప్రతిబింబం లేనే లేదు అన్నారనుకో. ప్రతిబింబం కేవలం దాంట్లో కనపడుతోంది. బింబం ఉంటేనే కనపడుతుంది. ఇది పోయి దాంట్లో కలిసింది అంటే ప్రతిబింబమే లేనిది. ప్రతిబింబమే లేదు. అసలు ప్రతిబింబమే లేనిది ఎలా కలుస్తుంది? ప్రతిబింబం అంటే లేనిది కదా! బింబం అంటే ఉన్నది కదా! బింబమేమో ఉన్నది. ఉంటే దాని ప్రతిబింబం తోచింది. ఎట్లాంటి దాంట్లో అంటే దర్పణంలో తోచింది. ఉన్నట్టుగా మాయ చేత. బింబం అంటే ఉన్నది కదా! ఉన్న దాంట్లో లేనిది ఎలా కలుస్తుంది? ఆ ఉండేదేమో ఉన్నది ఎప్పటికీ. ఆ ఉండే సమిష్టిగా ఉందది. దాని యొక్క ప్రతిబింబంగా ఇది ఉంది. ఇది పోయి ఎట్లా కలుస్తుంది లేనిది? నిజానికి ఉన్నది బింబమే. ప్రతిబింబం లేనే లేదు. ఉన్నట్టుగా దర్పణం అనేది ఒకటి తెచ్చి చూపిస్తే దాంట్లో తోచింది. రూపంగా కనపడి ఇవన్నీ. అది లేని నిజానికి దీనంతా తెలుసుకొని ఒక బింబమే ఉన్నది, ప్రతిబింబం లేనిది. ఇది పోయి కలిసేదేంది ఇంక ఇది లేనే లేదు. అదే ఉన్నది సమిష్టికి కారణమైన వ్యక్తమైనటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నది. అది కూడా లేకపోతే ఇంక నీకు పరిపూర్ణ నిర్ణయమై అది లేనిదేనని తెలిసిన తర్వాత ఉన్నటువంటి బయలు స్వరూపాన్ని భావన చెందితేనేమో బయలు తప్ప మరేమీ లేదు ఇంకా. తోచినటువంటి జగత్తు పరమాత్మగా తోచింది కానీ ప్రతిబింబంగా తోచింది, బింబంగా తోచింది అన్నీ లేవు ఇంకా. అక్కడ కనుక ఆ భావన చెందితే. కాబట్టి లేనిది ఉన్న దాంట్లో లేనిది ఎలా కలుస్తుంది? కాబట్టి జీవేశ్వర ఐక్యం అనేది గాని, జీవ బ్రహ్మైక్యం అనేది గాని లేనిది. ఎప్పుడైతే పరమాత్మ స్థితికి చేరావో, పరమాత్మ స్థితి నుండి చూసేసరికి జీవేశ్వరైక్యం, జీవ బ్రహ్మైక్యం అని చెప్పే బోధా పద్ధతి అంతా లేనిదైపోయింది. ఇప్పుడు ఆ విచారణ కొరకు అప్పటి వరకు నీవు గుర్తెరిగే కోసం చెప్పిందంతా కూడా నువ్వు గుర్తెరగాలంటే నువ్వు జీవుడుగా భావిస్తున్నటువంటి నామరూపాత్మకమైన శరీరంలో స్థూల జగత్తులో ఉండి భావన చెందుతున్నావు కాబట్టి విచారణలో అంతా తెలియబడేటప్పుడు నువ్వు జీవుడుగా ఉన్నావు. శరీరంగా ఉన్నటువంటి దాటి స్థితిని జాగ్రత్తావస్థను దాటి స్వప్నావస్థ, నిద్రావస్థ మూడవస్థల్ని దాటినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో నువ్వు సాక్షిగా ఉన్నావని తెలుసుకుంటే ఈ ఈ సాక్షిగా ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నది కూడా దాని యొక్క పరమాత్మ యొక్క ప్రతిబింబము. ఒక సమిష్టి చైతన్యం అనేది సర్వవ్యాప్తమైనటువంటిది ఉంది. పరమాత్మ స్థితిలో ఉంది. ఆ ఆత్మ ఈ ప్రత్యేగాత్మ అని చెప్పబడే రెండు ఆత్మలు లేవు, ఒకటే ఉంది. అద్వయంగా ఉందని తెలియబడేకి ఈ వివరణ అంతా చెప్పారు. ఈ రెండు ఒక్కటే విచారణ ద్వారా నీవు అని. ఇక కాబట్టి ఇదంతా తెలిసిపోయిన తర్వాత, ఇదంతా లేని స్థితి అయిపోయిన తర్వాత, మాయ చేత తోపింపబడినటువంటిదిగా భావించిన తర్వాత ఉన్నది ఒక్క స్థితే ఉంది ఇంకా. ఆ సమిష్టి అఖండ ఎరుక అనేటువంటి పరమాత్మ స్థితే ఉంది. దాన్ని కూడా పోగొట్టుకోవడమే ఇంకా నువ్వు పరిపూర్ణుడై భావరహిత స్థితిలో ఉన్నటువంటి అశరీరుడుగా
బయలును నీ భావనలో గుర్తిరగడానికి ఉండేటువంటి ఇంకా లాస్ట్ మెట్ అది. కాబట్టి అప్పుడు అదంతా తెలియబడితే కాబట్టి జీవేశ్వరైక్యం అనేది కానీ జీవ బ్రహ్మైక్యం అనేది కానీ లేనిది. ఎప్పుడైతే పరమాత్మ స్థితికి చేరావో పరమాత్మ స్థితి నుండి చూసేటప్పటికి జీవేశ్వరైక్యం జీవ బ్రహ్మైక్యం అని చెప్పే బోధా పద్ధతి అంతా లేనిదైపోయింది. ఇప్పుడు లేనిదైపోయినాయి. ఇంకా అప్పటి వరకు అన్నీ ఉన్నవేను బోధించే పద్ధతిలో నీకు బోధ తెలపడానికి ఉన్నవి. ఆ సాధనలన్నీ లేనివయ్యాయి. ఆ సాధనలన్నీ మొదట్లో చేశాము. ఎందుకంటే నువ్వు స్థిరపడాలి. దీంట్లో ఈ భావనలో స్థిరపడడానికి ఒక్కొక్కటి భ్రాంతి తొలగిపోవడానికి సాధకుడుగా ఉన్న స్థితిలో చేశావు. నిత్యానిత్య వస్తు వివేకం గురించి, సమాధి షట్క సంపత్తి గురించి, ముముక్షత్వం గురించి, వీటన్నిటి గురించి నువ్వు మహావాక్య విచారంతో సహా ఇవన్నీ దేనిగా అంటే నువ్వు ఆ స్థితిని పొందే కోసం చెప్పినటువంటివి. ఇంకా ఒక్కొక్క దాన్ని అధిగమించిన తర్వాత ఇంక అవన్నీ లేనివయ్యాయి. లేనివైపోయే కోసం అవన్నీ లేనివే అయిపోయినాయి. ఒక్కో స్థితిలో నుంచి దాటుకున్న తర్వాత. ఆ సాధనలన్నీ లేనివైనాయి. ఆ బోధలన్నీ కూడా లేనివైపోయినాయి. ఆ బోధలన్నీ కూడా లేనివైపోయినాయి. ఇంకా ఆ దర్శనాలన్నీ లేనివైపోయినాయి. ఆ దర్శనాలన్నీ ఒక్కో దాన్ని దర్శించుకోమన్నారు మనసులో, భావనలో. ఆ దర్శించుకున్నవన్నీ కూడా లేనివైనాయి. అంతా లేని స్థితి అయిపోయి ఒక్కటే మిగిలిన స్థితిలో ఉంది. ఆ ఒక్కటి కూడా లేకుండా పోతే నువ్వుగా భావించింది, జగత్తుగా భావించింది, పరమాత్మగా భావించింది సర్వము ఏమీ లేదు. సర్వరహిత స్థితి. ఆ సిద్ధస్థితి అంతా లేనిదైపోయింది. ఈ సిద్ధించిందంతా ఏది సిద్ధించింది అంతకుముందు నీకు నేను భావన చెందితే నా సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి కలగంటున్నటువంటిది తెలిసింది. కళ నుంచి మేల్కొంటే కళాబద్ధం అని తెలిసింది. నిద్రలో పోయినప్పుడు అంతా వ్యక్తమైన ప్రపంచంతో సహా, నాతో సహా, నా లోక సమితితో సహా ఏమీ లేకుండా నిద్రలేకపోయింది లయమై. మళ్ళా వ్యక్తమైతేనే సాక్షిత్వ స్థితిలో ఉండే ఆత్మ చేత గుర్తింపబడినటువంటిది అయింది. ఈ మూడవస్థలు కాదు. ఈ మూడవస్థల్ని గుర్తెరిగినటువంటి ప్రత్యేగాత్మ స్థితి లేకపోతే పరమాత్మ ప్రతిబింబమే ఇది అని తెలిపి పరమాత్మ స్థితిలోకి పోయింది. ఈ సిద్ధించినటువంటి భావనలో సిద్ధించినటువంటి స్థితి ఇది. ఈ భావనలో సిద్ధించినటువంటి సిద్ధస్థితి అంతా కూడా లేనిదైపోయింది. అంతా లేనిదే అనేది అయిపోయింది. ఆ జ్ఞాన పద్ధతులన్నీ లేనివైపోయినాయి. ఆ జ్ఞాన పద్ధతులు ఏవి తెలుసుకోవడానికి ఉపకరించినటువంటి జ్ఞాన పద్ధతులన్నీ కూడా సాధకుడు కాటి నుంచి నువ్వు పరమాత్మ స్థితిని పొందే వరకు నీలో కలిగినటువంటి భావనా స్థితులు పొందినవి దేని చేత అయితే పొందినాయో అవన్నీ కూడా లేనివైపోయినాయి. ఆ స్థితిలోకి పోయిన తర్వాత జ్ఞానాతీతమైన పరమాత్మ స్థితికి చేరిపోయాడు. జ్ఞానాతీతమైనటువంటి పరమాత్మ స్థితికి పోయాడు. జ్ఞానం అంటే మళ్ళీ ఈ ఉన్నదని తెలుసుకునేటువంటి దానితో తాదాత్మ్యం చెంది నిర్ణయాలు చేసేటువంటి స్థితిలోకి దిగి వస్తే, సంకల్పాలు చేసే స్థితిలోకి దిగి వస్తే మళ్ళీ ప్రత్యేగాత్మ నుంచి వ్యక్తిగా, వ్యష్టి జీవుడిగా మారినటువంటి స్థితి. కాబట్టి జ్ఞానాతీతమైన పరమాత్మ స్థితి. పరమాత్మ తాదాత్మ్యం దేని పట్ల తాను చెందడు. తాన ప్రతిబింబాలుగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటివి చెందాయి. ఇది నిజమని. నిజానికి అది పరమాత్మ స్థితిలో చేరడం అంటే జ్ఞానాతీతమైనటువంటి స్థితిలో, తుర్యాతీతమైనటువంటి పరమాత్మ స్థితికి చేరిపోయాడు. పరమాత్మ ఏ స్థితిలో ఉన్నాడంటే తుర్యాతీతంగా ఉన్నాడు. కాబట్టి ఆ తుర్యాతీతం అనేటువంటి స్థితిలోకి చేరుకునేసరికి ఏమయ్యాడంటే సాక్షాత్ కురితే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవాద్వయం అనేటువంటి నేను వేరుగా ఆత్మగా లేను, పరమాత్మగా కూడా లేను. ఇదంతా ఏ జ్ఞానం చేత కల్పించబడిందో అదే అఖండ ఎరుగ్గా ఉన్నటువంటి మాయ. అది కూడా లేనిదైతే అంతకుముందు అవ్యక్త స్థితిలో వ్యక్తావ్యక్తములు కానటువంటి స్థితిలో ఏ బయలైతే ఉన్నదో అది గురు సూచన చేత మంత్రార్థాన్ని అన్వయం చేసుకున్నటువంటి స్థితి చేత నేను గురువుగారితో పొంది ఆ గురువు అశరీరుడైనటువంటి గురువు వల్లే నేను కూడా అశరీరుడైపోతే ఇంక నాకు భావన చెందేది లేదు. జ్ఞానాజ్ఞానములు రెండూ లేనటువంటి స్థితిలోకి పోగలిగేటువంటి స్థితిలోకి పోతాడు. ఈ పేజీ కాటికి నిలబెడదాం. ఈ పేరా కాటికి
మంగళం చెప్పండి. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార శరీరా సారవికీన సంసార విదూర యవకార నిర్విషయ ప్రచార నిరాకార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము పుట్టి గిట్టకాయున్న ఎట్టి ధ్వజరహితమైనట్టి ద్వాదశ వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చేయి పెట్టి జన్మము కడ ముట్ట ఎరుకను విడగొట్టిన ప్రభురాయ మంగళము మంగళము కాలము నొక్క లీలా నిలచియుండి చాలా కలజరు కాల కవలయ్యే వేళ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏ కాలము లేదన్నా కీలు తెలిపిన తండ్రి మంగళము మంగళము ఎన్నడేమియును గాకున్న బయలందు ఎరుకాయున్నదన్న మాట సున్న పరిపూర్ణ ఉన్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడు జగము లేదన్న సద్గురు రాజా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూపి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయకు ఈ సోటి ఎరిగించిన దిటులేనే సూరి కోటేశ్వర ప్రభు మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము శ్రీ పుల్లజాజా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం